ఒక వ్యక్తి పాపంలో జీవిస్తే, పాపిష్టి కార్యాలు తన శరీరంలో జరగనిస్తే సహజముగా జరిగేది మొదటిగా తన అందాన్ని కోల్పోతాడు. డ్రగ్స్ లేదా త్రాగుడు లేదా శరీర సంబంధ కార్యాలకు అలవాటు పడిన వారు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ, సమయమంటూ లేకుండా తింటూ త్రాగుతూ ఉంటారు. ఇలాంటి వారు మొదటిగా కోల్పోయేది అందాన్నే. ఒక్కొక్కసారి మనం కొంతమంది వ్యక్తులను చూసి, ఈ వ్యక్తి ఒకప్పుడు చాలా చక్కగా ఉండేవాడు, ఇప్పుడేమిటి ఈ విధంగా బక్కచిక్కిపోయాడు, ఎంతో ఆరోగ్యంగా ఉండేవాడు, ఈ విధంగా పాడైపోయాడేమిటి అని అనేక సందర్భాలలో ఆశ్చర్యపడుతూ ఉంటాము. అప్పుడు ప్రక్క వాళ్ళు చెప్తారు, అవును, ఒకప్పుడు ఎంతో చక్కగా ఆరోగ్యంగా ఉండేవాడు, కానీ త్రాగుడికి లేదా డ్రగ్స్కి బానిసై ఆరోగ్యాన్ని, అందాన్ని కోల్పోయాడు అని చెప్తూ ఉంటారు. ఒక భార్యాభర్త ప్రార్థనా సహాయం నిమిత్తం వచ్చారు. భార్య తన భర్త గురించి చెబుతూ, అయ్యా, నా భర్త బహుభయంకరంగా త్రాగేవాడు, గుట్కాలు తినేవాడు, ఇప్పుడు నోటి క్యాన్సర్ వచ్చింది, నోరంతా పుచ్చిపోయింది, ఒక మెతుకు కూడా తన నోటిలోనికి వెళ్ళడం లేదు, మెడ దగ్గర ఒక పైపు పెట్టి అందులో నుంచి ఆహారాన్ని పంపిస్తున్నారు. గమనించండి, పాపము చేసినప్పుడు పాపము ఆ వ్యక్తికి మిగిల్చేది అనారోగ్యం. శరీరంలో పాపిష్టి కార్యాలకు చోటు ఇస్తున్న సహోదరి, సహోదరుడా, ఎంతగా త్రాగినా, ఎంతగా పాపం చేసినా ఏమీ కాదులే, ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాం కదా అని అనుకుంటున్నావా? అయితే జాగ్రత్త. నీవు జరిగిస్తున్న నీ పాపిష్టి క్రియలు నీ శరీరాన్ని పాడు చేయటం ఎప్పుడో మొదలుపెట్టాయి. ఈరోజు త్రాగితే వెంటనే కిడ్నీ పాడైపోవకపోవచ్చు. ఈరోజు తిరిగినంత మాత్రాన రేపే HIV లేదా ఎయిడ్స్ రాకపోవచ్చు. కానీ ఈరోజు చేసిన పాపం కాలక్రమేణా ఒకరోజు బయటపడుతుంది. దానికి తగిన మూల్యం చెల్లించవలసి వస్తుంది. పాపము పరిపక్వమైనప్పుడు అది మరణాన్ని తీసుకొని వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును. ఏ పాపిష్టి కార్యానికైనా నీ శరీర భాగాన్ని ఉపయోగిస్తున్నావో ఆ శరీర భాగం రాబోయే రోజుల్లో అనారోగ్యం పాలవుతుందనే సత్యం మరవవద్దు. అప్పుడు ఏడ్చి ప్రలాపించటం కంటే ఈరోజే తప్పును గ్రహించి దేవుని యొద్ద క్షమాపణ వేడుకొని జీవితాన్ని సరిచేసుకుంటే మంచిది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా ఉంది, మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరెరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములు తీసుకొని వేశ్య యొక్క అవయములుగా చేయుదునా? కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్యమును బట్టి నీ శరీరం అనే దేవుని ఆలయాన్ని కాపాడుకో. ఈ చిన్న వాక్యమును దేవుడు దీవించునుగాక. ఎడారిలో ఉన్న నా జీవితమును మేళ్లతో నింపితివి, ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచా